అంబటి రాంబాబు నిరసన దీక్ష విరమించారు. మాజీ హోంమంత్రి సుచరితను విమర్శించి దీక్ష విరమింపచేస్తారు. తన ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన బోకులపై కేసులు నమోదు చేయాలని అంబటి డిమాండ్ చేస్తారు. ఈ నిరసన దీక్ష ఆరంభం మాత్రమే అని, చావుకైనా తెగిస్తానని పోరాటాన్ని వేడని తెలిపారు. తనను హింసించిన పోలీసులపై అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భయపడవలసిన అవసరం లేదు. నేను మరొక చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా, లోకేష్కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, ఆ రోజే చచ్చానయ్యా, నేను ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నా. ఏ రోజునైతే నా ఇంట్లో మీరు దాడులు చేసి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వేధించి తిట్టారో ఆ రోజే ఈ అంబటి రాంబాబు చచ్చాడు. చావుకైనా తెగిస్తాను గాని పెమ్మసాని, చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకునేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. పోరాటం ఎప్పుడు సాఫల్యమవుతుందో తర్వాత విషయం. అటు న్యాయ పోరాటం, ఇటు ప్రజా పోరాటం రెండు కొనసాగిస్తూనే ఉంటాను. అనుకుంటారేమో, చెప్తున్నా, ఎస్పీ గారికి చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, ఐజీకి చెప్తున్నా, ఏదో అంబటి రాంబాబు 12 గంటల సేపు వచ్చి కూర్చున్నాడు, వెళ్ళిపోయి అయిపోయింది అనుకున్నారేమో. అవ్వదు. పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు కాకి బట్టలు వేసుకున్నారు, ప్రజాధనంతో మీరు బ్రతుకుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీలు చేయండి. భయపడవలసిన అవసరం లేదు. నేను మరొక చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా.